నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ అయిన కంపల్లి ఉదయకాంత్ గారితో ఉన్నాం. అసలు నిన్న జరిగిన కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ ఒక సభ నిర్వహించారు కదా, వాటికి సంబంధించిన వివరాలు, అసలు ఆయన ఎందుకు అలా అనవలసి వచ్చింది ఏంటో మనం ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. మీరు ఎట్లున్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సార్, నిన్న కేసీఆర్ సభ నిర్వహించారు. అందులో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, ఇక్కడ ప్రజల్ని పీడించుకు తింటున్నని కొన్ని రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే ఆ సభలో మనం ఆయన ఒక అసహనాన్ని అయితే బాగా వ్యక్తమవుతున్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఆ సభకి నేను ఆయన పెట్టిన ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది ఏంటో కొంచెం వివరంగా చెప్పండి. సార్, బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 years అయింది. దాని సందర్భంగా వాళ్ళు వరంగల్ సభ చేయడం జరిగింది. అందులో భాగంగా అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద స్టేట్ మొత్తం కూడా తండోపతండంగా జనాలు తరలిపోయిండ్రు. సరే, జనాలు వచ్చింది కాబట్టి మాట్లాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడిన దాంట్లో మాత్రము క్లియర్ కట్ ఒక ఫ్రస్ట్రేషన్ అయితే ఆయన కళ్ళలో కనబడేదని మాత్రం అర్థమైపోయింది. తెలంగాణ సాధించిన నేను ముఖ్యమంత్రిని ట్రిపుల్ టైం అంటే హ్యాట్రిక్ కొడతాన్ని అనుకున్నాడు, కానీ హ్యాట్రిక్ కొట్టలేదు. హ్యాట్రిక్ కొట్టకపోవడం వల్ల నిరుత్సాహం మిగిలిపోయి ఇంట్లోకి వెళ్ళి బయటికి రాలేదు. అప్పుడు ఫామ్ హౌస్లోనే పడుకుని ఉండే, మళ్ళీ ఇప్పుడు కూడా ఫామ్ హౌస్లో పడుకున్నాడు. లేక బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసిండు. ఆయన చేసిన పని అయితే నిన్న సభలో మొత్తం మనకైతే కంక్లూజన్ సమ్మరీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని తిట్టాలని తిట్టిండు. ఆయన ఏం చేసిండు, ఆయన ఏం చేస్తాడు అనేది మాత్రం చెప్పుకోలే. ఏ సభకి ఇట్లా పెడితే ఒక విజయోత్సవ సభ లెక్క ఉండాలి, పెట్టిన తర్వాత ప్రజలు హర్షించాలి, దాని తర్వాత ఎంతమంది సభకు వచ్చిన వాళ్ళకి ఏం మెసేజ్ పంపించడం అనేది కూడా తెలుసుకోవాలి. కానీ అది దాన్ని పూర్తిగా డైవర్ట్ చేసే విధంగా నిన్న ఆయన సభ పెట్టింది మాత్రం మొత్తానికైతే బీఆర్ఎస్ కార్యకర్తలంతటి కూడా అయితే నిరుత్సాహంతో ఉన్నట్టయితే మనం వార్తలు వింటున్నాం. కానీ నా రజతోత్సవ సభని నిర్వహించేశారు, కానీ అది అంతలా హిట్ అవ్వలేదని కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకు అలా ఆరోపిస్తున్నారు? ప్రతి విమర్శలు ఏంటంటారు? అసలు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారంటే ఖచ్చితంగా ఒక పార్టీ సభ పెడితే ఇంకో పార్టీ ఖచ్చితంగా క్రిటిసైజ్ చేస్తుంది, ఇంకో పార్టీ పెడితే మరో పార్టీ క్రిటిసైజ్ చేస్తుంది. అది మామూలే, మామూలే ఎక్కడైనా కూడా. కాంగ్రెస్ పార్టీ మోర్ పర్టికులర్గా క్రిటిసైజ్ చేస్తున్నది కాదు, ఆబ్వియస్లీ ప్రజలందరూ కూడా క్రిటిసైజ్ చేస్తున్నాడు. అంటే ఇంతకుముందు కేసీఆర్కు ఉన్నంత అంటే ఆయనలో ఉన్న ఒక స్పిరిట్ అయితే నిన్న సభలో అయితే కనబడలేదని చెప్పి పబ్లిక్ అనుకుంటా ఉన్నారు. నెక్స్ట్ మంత్రులైన జూపల్లి కృష్ణారావు గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా గట్టిగా ఫైర్ అయ్యారు. ఎందుకు ఫైర్ అవ్వాల్సి వచ్చింది? విమర్శలే కదా, విని ఊరుకోవచ్చు కదా, అసలు ఎందుకు అంత ఫైర్ అవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు ఒకటి వాస్తవాలు అంటే ఆరోపణలు చేయడం సబబే, కానీ అసాధ్యమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆరోపించడం మాత్రం సబబు కాదు. ఇంకోటి, చేయకపోతే అభివృద్ధి చేస్తలేరో, లేదంటే కనుక పార్టీని సరిగా అంటే ప్రజల్ని అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు, లేకపోతే ప్రభుత్వాన్ని సరిగా పరిపాలించలేరు అన్నప్పుడు కనుక ఆరోపణలు చేయొచ్చు. కానీ ఏదైతే వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందో ముమ్మాటికి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే, ఇప్పుడు ఒకటి చూడాలి దిలీప్, ఇప్పుడు ఫ్రీ గ్యాస్ ఇస్తున్నామా, మళ్ళీ దాని తర్వాత ఫ్రీ బస్ వస్తుందా, మళ్ళీ దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయా, 200 యూనిట్ కరెంట్ వస్తుందా, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్ అందుతూ ఉండగా కూడా నీకు ఎందుకు కోరలేని తనం కరెంట్ అంటే ఎందుకు? పబ్లిక్ కూడా అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. దాన్ని కూడా ప్రజలు ఇప్పుడు కేసీఆర్ స్థాయి అంత వ్యక్తి ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలు కాదు ఇది. అంటే ఇట్స్ వెరీ అంటే ఇది 1.5 year అయింది ఎర్లీ స్టేజ్ అని నేను అన్నాను. కాకపోతే ఈవెన్ ఈ 1.5 yearలో కూడా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు, అహర్దిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఆయన 100% పార్టీని అట్ సేమ్ టైము ప్రభుత్వాన్ని సమర్థంగా అయితే నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేసిండ్రు ఒక మాట. సరే, ఇంత కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మతి పోసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గడిచిన ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడలేకపోయినారు? కేవలం ఒక ముక్క మాట్లాడినట్టు వదిలిపెట్టి 12 సంవత్సరాల నుంచి కేంద్రం ఏం చేసిందని చెప్పి అన్నాడు. సెపరేట్ స్టేటస్ ఇవ్వలేదన్నాడు, లేకపోతే ఒక మెడికల్ కాలేజ్ కూడా రాలేదని చెప్పొచ్చిండు. సరే, సెపరేట్ స్టేటస్ ఇవ్వాలనుకుంటే కాళేశ్వరం నువ్వు అడగాల్సింది కదా. ఎక్కడైతే నీ కమిషన్లు వస్తే కమిషన్లు వచ్చే దాన్ని అన్నింటిని కూడా పక్కన పెట్టి అదే రోజు అడుగుంటే బాగుండేది కదా. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. సో దీన్ని బట్టేసి అభద్రత భావం అయితే కేసీఆర్కు ఉన్నది. ఇంకొకసారి మళ్ళీ కూడా అధికారంలోకి వస్తామనేమన్నది భయం కూడా ఉన్నది. నిజంగానే ఒకవేళ రావాలంటే ఏం చేయాలి? అది ఇప్పటి నుంచి వ్యూహం రచించాలి. వ్యూహం రచించే విధానాలు ఎట్లా ఉండాలి? జనాలు హర్షించే విధంగా ఉండాలి. అంతేగాని వాళ్ళ పార్టీ కార్యకర్తలే వాళ్ళను ఏం జరిగిందిరా, సవంత తుస్ అయిపోయిందిరా అనుకునే విధంగా నేను సభ జరిగిందన్నమాట. కానీ నిన్న ఆయన మాట్లాడేటప్పుడు రేవంత్ గారిని వీళ్ళ పేరు ప్రస్తావించలేదు. అసలు ఎందుకు అలా ఆయన అంత కక్ష పెంచుకున్నారంటారు? అసలు పేర్లు ప్రస్తావించారు. ఊరుకోండి, కక్ష పెంచుకునేది కాదు అక్కడ దిలీప్. ఇప్పుడు అక్కడ కక్ష పెంచుకోవడం అనేది కాదు. అది గడిచిన సార్లు అంటే ఒకటే, అది ఒక వ్యూహం అని మాత్రం అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి సమర్థతను ఆయన అహంకారం ఎట్లా అంటే, నేను ఒకరిని
అంటే ఆయన పేరు ప్రస్తావించే స్థాయి నాది కాదు. ఏదో మా పిల్లలు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో, నేను రావాలని చెప్పి మాట్లాడుకుంటా. అంటే పిల్లలతో పాటు రేవంత్ రెడ్డి గారిని పోల్చుతున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీని ఈరోజు బొందబెట్టింది ఎవరు? అదే రేవంత్ రెడ్డి కదా. అంటే ఆ రేవంత్ రెడ్డి గురించి ఇట్లా మాట్లాడితే, ఆయన పేరుని సంబోధిస్తే ఎక్కడ ఈయన నెత్తి మీద ఉన్న కిరీటం కింద పడతానికి ఇట్లా అనుకున్నాడేమో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన అయితే తీసుకురాలి. అంత ఇంత బట్టి గారి గురించి ఏదో మాట్లాడుకొచ్చిన, అంటే అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకటే, ప్రభుత్వం అంటే నాట్ ఓన్లీ రూలింగ్ పార్టీ, ఈవెన్ దే హ్యావ్ దేర్ ఎమ్మెల్యేస్. వాళ్ళు కూడా 38 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కూడా కాంక్రీట్గా రావచ్చు, వాళ్ళు కూడా కలిసి వర్క్ చేయొచ్చు, వాళ్ళు కూడా పార్టీకి సపోర్ట్ చేయొచ్చు. లేదంటే కనుక పార్టీ సక్రమంగా పని చేయకపోతే విమర్శించవచ్చు. నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో కూర్చొని అసెంబ్లీకి కూడా రాకుండా ఒక సభ పెట్టి సభలో మాట్లాడి మళ్ళీ మాయమైపోయేసి మళ్ళీ ఇంకో సభకు వస్తాడా? అసలు చట్టసభను నేను ఎన్నుకున్నందుకు నువ్వు చట్టసభకు రావాల్సిన వ్యక్తి నువ్వు, నీ సొంత సభకు కాదు పోవాల్సింది. నీ చట్టసభకు రాకుండా, చట్టాల మీద మాట్లాడకుండా, లేకపోతే ప్రభుత్వం యొక్క అభివృద్ధి మీద మాట్లాడుకుంటా, లేకపోతే నీకు ఏదైనా విమర్శించాలనుకుంటే కూడా పార్టీ ప్రతిపక్షంగా నువ్వు పార్టీ చట్టసభలు విమర్శించకుండా, నీది ఇది 25th ఇయర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి ఒక సభ పెట్టేసి అందులో కూడా తూచాగా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడబోయినట్టే ఉన్నది, కానీ పెద్ద కాంక్రీట్గా అయితే ఎవరికి అనిపించలేదు. సార్ భవిష్యత్తులో ఉండబోతుంది ఏమైనా అధికారం వచ్చే ఛాన్స్ ఉందంటారా వాళ్ళకి బీఆర్ఎస్? ఊరుకోండి, దాని గురించి ఇంకా డిస్కషనే లేదు. ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాలు పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ కదా ఇవాళ మనం చూసేది. మనం సొంతంగా మాట్లాడుకునేది కాదు కదా, పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ కదా. నీకు ఆ రోజు సుమారుగా 88 ప్లస్ ఎంఐఎం మళ్ళీ దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని తీసుకున్న 10 ఆల్మోస్ట్ సుమారుగా 105, 108, 110 సీట్లు నీకు ఉండగా కూడా నీకు అమాంతంగా 38 సీట్లు పడిపోయినట్టు దాని అర్థం ఏంటిది? వ్యతిరేకత ఉన్నది. ఇవాళ ఒక మాట మాట్లాడతా, ప్రభుత్వ ఉద్యోగులకు అప్పుడు కనీసం ఒక్కటి తరపు వచ్చిన జీతాలు రాలేదు, ఇవాళ జీతాలైనా వస్తున్నాయి. ఉచిత బస్సు ఇది వరకు మాట్లాడుకున్నట్టు అది వస్తుంది, గ్యాస్ వస్తూ ఉన్నది, డే బై డే డెవలప్ అవుతూ ఉన్నది, పబ్లిక్లోకి వెళ్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పెనిట్రేట్ అవుతున్నది పబ్లిక్లో కూడా, మండల స్థాయి గ్రామ స్థాయి నుంచి కూడా వెళ్తూ ఉన్నది. తెలంగాణ 10 సంవత్సరాలు అధికారంలో లేకుండా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉన్న ఎమ్మెల్యేలను కూడా తీసుకుపోయి ప్రతిపక్షం కూడా లేకుండా చేసిన కేసీఆర్కి ఈరోజు అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజల మనోభావాలు అంటే గెలుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా ఒకటి తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. అంటే ఎందుకు వాస్తవంగా మాట్లాడాలంటే గడిచిన ఎన్నికలప్పుడు ముందు కూడా అసలు పార్టీ అధికారంలోకి వస్తుందా రాదన్న భయం దిగులు బాగా ఉండే మాకు పార్టీలో. కానీ విత్ ఇన్ నో టైం అంటే 1 month స్పాన్లోనే 15 days స్పాన్లో 10 days స్పాన్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, రిజల్ట్ వస్తున్నాయి సమయంలో ఒక్కసారి డ్రాస్టిక్గా చేంజెస్ వచ్చినాయి. నెవర్ అండర్ ఎస్టిమేట్ కాంగ్రెస్ పార్టీ. అది ఇట్స్ నేషనల్ పార్టీ అండి, 138 సంవత్సరాల పార్టీ. అది నెవర్ అండర్ ఎస్టిమేట్. అండ్ మళ్ళీ బీఆర్ఎస్లోకి అధికారంకి వస్తుంది అంటే ప్రజలు ఇచ్చే మ్యాండేట్ కదా. చూద్దాం, ఇంక 3.5 సంవత్సరాలు ఉన్నది కదా సార్. ఇప్పుడు కేంద్రం ఏం జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు కేంద్రంతో ఎలా ఉన్నాయి అంటారు సార్ సత్సంబంధాలు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రంతో అంటే పక్క రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కి బాగా నిధులు తెచ్చుకుంటున్నారు, ఇక్కడ రాష్ట్రానికి అసలు ₹1 ఇవ్వలేకపోతున్నారు. అసలు ఏదన్నా ఇప్పుడు నేనేమంటే అధికార పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు డ్యూయల్ అంటే 2 స్టేట్ల ఏదైతే పార్టీ అధికారం ఉంటే ఆబ్వియస్లీ ఆ స్టేట్ డెవలప్మెంట్ గురించి అని చెప్పి నిధులు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రము ఇచ్చే కట్టే ట్యాక్స్లు ఎక్కువ అయిపోతున్నాయి, అక్కడి నుంచి తీసుకునే తక్కువ అయిపోతా ఉన్నది. దీన్ని బట్టి వివక్ష అర్థమవుతున్నది కదా. సమన్వయం అన్ని రాష్ట్రాలకు ఉండాలి. నీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వే చేస్తుంది, నీ అధికారంలో ఉన్న స్టేట్ పార్టీలకు నువ్వు నిధులు సమకూర్చో లేకపోతే సమకూర్చో అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది అంటే స్వార్థపూర్తిక రాజకీయాలు రాష్ట్రాలు చేస్తే పర్వాలేదు, లేదంటే ప్రతి విమర్శలు అంటే రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీలు చేస్తే పర్లేదు, కానీ వివక్ష ఎందుకు? బీజేపీకి తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష ఎందుకు? మనం ట్యాక్సులు కడతలేమా? 8 మంది ఎంపీలను ఈరోజు కేంద్రానికి పంపించినారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మరి వాళ్ళకి మీరు ఏమి మరి ఇస్తున్న సమాధానం ఏంటిది? మరి వాళ్ళు ఆ ఎంపీలు మరి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన నిధులేంటి? ఏం తెలియదు కాబట్టి కదా నిన్న కేసీఆర్ గారు కూడా మాట్లాడినారు. ఏమైనా మాట్లాడిండ్రు? కనీసం 12 సంవత్సరాలు ₹12 కూడా రాలేదురా బాబు అని మాట్లాడుకొచ్చిండు. నేను మాట్లాడతలేను, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడి కేసీఆర్ స్థాయి వ్యక్తి మాట్లాడినాడు. సో దీనికి అంతటి కూడా సమాధానము ప్రజలు చెప్తారు కదా, ఖచ్చితంగా టైం చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, మరొక టాపిక్తో కలుద్దాం. చూస్తున్నాను.